ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు కానీ అలాగే చైన్ స్నాచింగ్ కానీ దొంగ పాస్ పుస్తకాలు పెట్టు బ్యాంకుల్లో లోన్లు తీసుకోవటం ఇలాంటి అక్రమాలు అనేది అనేకం జరుగుతుంది. రాత్రి ఈ సంఘటన జరిగింది. నా పేరు శ్రీనివాస్. ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు కానీ అలాగే చైన్ స్నాచింగ్లు కానీ హౌస్ దోపిడీలు అలాగే దొంగ పాస్ పుస్తకాలు పెడుతూ బ్యాంకుల్లో లోన్లు తీసుకోవటం ఇలాంటి అక్రమాలు అనేది అనేకం జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ప్రకాశం జిల్లా కొండేపికి సంబంధించి చూస్తే ఏటీఎం చోరీకి ఒక దుండగుడు ప్రయత్నించడం జరిగింది. రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ చోరీకి సంబంధించి ఆయన సుత్తితోటి ఆ దుండగుడు సుత్తితోటి ఏటీఎం మిషన్ని పగలగొడుతున్న తరుణంలో హైదరాబాదులో అంటే సీసీ కెమెరాలకు సంబంధించి హైదరాబాదులో పర్యవేక్షణలో ఉంటుంది. ఆ పర్యవేక్షణలో భాగంగా వారు చూసి దీనికి ఎమర్జెన్సీ సైరన్ వేయటంతో ఇక్కడ ఎమర్జెన్సీ సైరన్ వేయటంతో పాటు అలాగే ఎస్పీ దామోదర్ జిల్లా ఎస్పీ దామోదర్కి సమాచారం ఇవ్వడంతో ఆయన వాళ్ళ సిబ్బందిని అలర్ట్ చేసి ఆ దొడ్డగుడి కోసం వెంటనే ఆ ఏటీఎం దగ్గరికి రావడంతో ఆ దొడ్డగుడు పరారవటం జరిగింది. ఆయన మీద ఆయన్ని ఇప్పటికే అంటే ఆయన దొండగుడి కోసం వెతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజు అనేది ఏటీఎంలు అనేది చోరీలు జరగటం అలాగే ఆన్లైన్ చోరీలు జరుగుతున్నాయి. ఈ ఏటీఎంకి సంబంధించి ఏటీఎంలో 33 లక్షల రూపాయలు క్యాష్ దాంట్లో ఉండటం జరిగింది. ఆ బ్యాంక్ వారు వచ్చి దాన్ని పరిశీలించుకొని ఎటువంటి పైసా కూడా పోకపోవడంతో వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకోవటం జరిగింది.